Dear learners, welcome to BrainBudge Academy and also welcome to Daily Current Affairs class in Telugu. This is presented by me. My name is KVLN. ఈరోజు మనం 14 డిసెంబర్ 2024కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. ఈ కరెంట్ అఫైర్స్ క్లాస్ మీకు తెలుగు ప్లస్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో ఉంటుందండి. నోట్స్ మొత్తం కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో ఉంటుంది. మీరు ఈ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ నోట్స్ అంతా కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదంటే మీరు brainbudgeacademy.com వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నుంచి మీరు ఈ నోట్స్ అంతా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో. అలాగే మీరు ఫ్రీగా ప్రతిరోజు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్, డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ టెక్స్ట్ ఫార్మేట్లో మీరు brainbudgeacademy.com వెబ్సైట్లోంచి చదువుకునేదానికి అవకాశం ఉంది. సో మీరు యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, లేకుంటే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్, రైల్వేస్ ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా వాటి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు brainbudgeacademy.com వెబ్సైట్లో అవైలబుల్ ఉంటాయి. సో ప్లీజ్ విజిట్ టుడే brainbudgeacademy.com. అండ్ ఈరోజు ఈ కరెంట్ అఫైర్స్ మనం విత్ స్టాటిక్ జీకే అండ్ ఎంసీక్యూస్ అండ్ వన్ లైనర్స్ కూడా మనం ఈ క్లాస్లో తీసుకోబోతున్నాం. అండ్ ఈరోజు కరెంట్ అఫైర్స్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ మొదటిగా మనం చూసినట్లయితే, శ్రీలంక అధ్యక్షుడు భారత్లో తన 3 రోజుల పర్యటన ప్రారంభించనున్నారు. శ్రీలంకన్ ప్రెసిడెంట్ టు బిగిన్ ఇన్ 3-day విజిట్ టు ఇండియా. సో ఇక్కడ ఎన్ని రోజుల విజిట్ ఈయన భారతదేశానికి వచ్చారు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. 3 రోజుల విజిట్. అయితే ఇతని యొక్క పేరేమిటి, తర్వాత ఇక్కడ మన భారతదేశంలో ఈయన ఏమేమి చేయబోతున్నారు, తర్వాత మన భారతదేశానికి శ్రీలంకకి మధ్య ఉన్నటువంటి బయలేటరల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ద్వైపాక్షిక సంబంధాలు, వీటన్నిటి గురించి కూడా మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్. ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా ఫ్రాంకోయిస్ బేరోని ఎంపిక చేయడం జరిగిందండి. ప్రస్తుతం ఫ్రాన్స్ దేశం యొక్క అధ్యక్షుడిగా ఉంది, ఫ్రాన్స్ దేశం యొక్క ప్రెసిడెంట్గా ఉంది ఇమాన్యుయల్ మ్యాక్రాన్. సో ఈయన రీసెంట్ టైమ్స్లోనే ఈయన యొక్క సెకండ్ టెన్యూర్ ఏదైతే ఉందో సెకండ్ టెన్యూర్లో ఈయన 3వ ప్రైమ్ మినిస్టర్గా మనం చెప్పొచ్చు. ఈయన అయితే ఇప్పుడు నియమించడం జరిగింది. సో దీని గురించి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. భారతదేశానికి అత్యంత అనుకూల దేశం హోదాని ఇటీవల స్విట్జర్లాండ్ దేశం నిలిపేసిందండి. దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. స్విట్జర్లాండ్ సస్పెండ్స్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ టు ఇండియా. అయితే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే ఏంటి, అసలు ఆ స్టేటస్ ఏంది, ఆ స్టేటస్ వల్ల మన భారతదేశానికి ఉపయోగం ఏంటి, ఇప్పుడు ఈ స్విట్జర్లాండ్ దేశం మన భారతదేశానికి అసలు ఈ స్టేటస్ని ఎందుకు తీసేసింది, తర్వాత మన భారతదేశానికి ఇప్పటివరకు ఎన్ని దేశాలు ఈ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ఇచ్చున్నాయి, మన భారతదేశం ఎన్ని దేశాలకు ఇచ్చింది, ఇలాంటివన్నీ కూడా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. ఇండియా మ్యారిటైమ్ హెరిటేజ్ కాంక్లేవ్ 2024 సంవత్సరానికి గాను రీసెంట్గా నిర్వహించడం జరిగింది. దీని గురించి మనం డిస్కస్ చేస్తాం. మునిగిపోవడం నివారణపై గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ అయితే రీసెంట్గా రిలీజ్ చేశారండి. గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ డ్రౌనింగ్ ప్రివెన్షన్ అంటాం. అయితే ఈ రిపోర్ట్ అసలు ఎవరు రిలీజ్ చేశారు, దీంట్లో ఏం చెప్పారనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. భారతీయ చిత్రానికి గ్లోబల్ సస్టైనబుల్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. ఇండియన్ ఫిల్మ్ బ్యాగ్స్ వి గ్లోబల్ సస్టైనబిలిటీ ఫిల్మ్ అవార్డు అంటాం. ఈ అవార్డు వచ్చింది. అయితే ఏ ఫిల్మ్కి అవార్డు వచ్చింది, ఏ కేటగిరీలో వచ్చింది, అలాగే ఇతర కేటగిరీలో వేటికి అవార్డ్స్ ఇచ్చారనేటువంటిది కూడా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. అయితే మొదటిగా అంతర్జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే, ఇది మీకు హిందూ న్యూస్ పేపర్ నుంచి తీసుకున్నటువంటి న్యూస్ పేపర్ కటింగ్. శ్రీలంకన్ ప్రెసిడెంట్ టు బిగిన్ హిజ్ 3-day విజిట్ ఇండియా విజిట్ టుమారో. ఓకే, ఇదైతే మీకు వచ్చినటువంటి న్యూస్ అండి. ఇది యాక్చువల్గా 14th డిసెంబర్ 2024 న్యూస్ పేపర్లో వచ్చినటువంటిది. 15th డిసెంబర్ ఈయన భారతదేశాన్ని విజిట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ న్యూస్ అయితే వచ్చింది. అయితే దీంట్లో ప్రధానంగా మనం చూసినట్టయితే శ్రీలంక దేశం యొక్క అధ్యక్షుడు భారతదేశంలో ఎన్ని రోజుల పర్యటనకు వచ్చారంటే 3 రోజుల పర్యటన, 3-day విజిట్ అండి. ఇట్స్ 3-day విజిట్. ఎన్ని రోజుల పర్యటన అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏపీ తెలంగాణలో ఇలాంటివి ఎక్కువ ఫోకస్ చేస్తారు. 3 రోజుల పర్యటనకు అయితే ఈయన రావడం జరిగింది. అయితే ఎవరు ప్రస్తుత శ్రీలంక దేశం యొక్క ప్రెసిడెంట్ అధ్యక్షుడు ఎవరంటే, ఇతని యొక్క పేరు అనురా కుమార దిశనాయకే. సో ఈయన డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 17 వరకు, డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 17 వరకు, అంటే నిన్న, ఈరోజు, రేపు ఈ 3 రోజులు భారత్లో పర్యటించడం జరుగుతుంది. ఈయన యాక్చువల్గా 2024 సెప్టెంబర్లోనే శ్రీలంక దేశం యొక్క అధ్యక్షుడిగా గెలిచారు. నవంబర్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పార్టీ క్లీన్ స్వీప్ చేసిన తర్వాత తొలిసారిగా విదేశాల్లో ఈయన పర్యటించున్నట్లుగా మన భారతదేశానికి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి
అలాగే శ్రీలంక దేశానికి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రిత్వ శాఖ రెండు కూడా ఇక్కడ తెలపడం జరిగింది. భారతదేశం మరియు శ్రీలంక మధ్య పెట్టుబడులు వాణిజ్య సంబంధాన్ని ప్రోత్సహించడానికి ఢిల్లీలో జరిగేటువంటి వ్యాపార కార్యక్రమంలో కూడా శ్రీలంక దేశం యొక్క ప్రస్తుత అధ్యక్షుడు దిశనాయకే పాల్గొనడం జరుగుతుంది. సో ఇంకా ఈ పర్యటనలో భాగంగా ఈయన బోధ్ గయాని సందర్శించనున్నారండి. బోధ్ గయా దీని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత ఇండియన్ ఓషన్ రీజియన్, హిందూ మహాసముద్ర ప్రాంతంలో శ్రీలంక భారతదేశానికి అత్యంత సన్నిహిత సముద్ర పొరుగు దేశంగా ఉంది. సో కాబట్టి దీని గురించి. తర్వాత సాగర్, సాగర్ అంటే ఏంటి అసలు? సాగర్ ఫుల్ ఫామ్ వచ్చేసరికి సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అంటాం. అంటే ఇక్కడ ఇండియన్ ఓషన్ రీజియన్లో సంబంధించినటువంటిది. ఈ సాగర్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత భారతదేశం యొక్క నైబర్హుడ్ ఫస్ట్ విధానం ఏదైతే ఉందో, నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ మన భారతదేశం తీసుకోవచ్చుంది. అయితే ఈ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేటువంటిది ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ క్లాస్లో ఈ కరెంట్ అఫైర్లో డిస్కస్ చేయబోయేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అండి. మొదటిగా మహాబోధి ఆలయం మనం తీసుకున్నాం అనుకోండి, మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్. ఈ మహాబోధి ఆలయ సముదాయం అనేటువంటిది ఇది ఎవరికి సంబంధించింది? ఇది యాక్చువల్గా బుద్ధ భగవానుడికి సంబంధించింది. బుద్ధ భగవానుడి యొక్క జీవితానికి సంబంధించినటువంటి 4 పవిత్ర స్థలాల్లో ఈ మహాబోధి ఆలయ సముదాయం అనేటువంటిది ఒకటి. ముఖ్యంగా ఈయనకి జ్ఞానోదయం వచ్చినటువంటి ప్రాంతం అండి ఇది. బోధి అంటే జ్ఞానోదయం అనే అర్థం, ఎన్లైటన్మెంట్ అంటాం కదా. ఈ ఎన్లైటన్మెంట్ ఈయన పొందినటువంటి ప్రాంతమే ఈ మహాబోధి ఆలయ ప్రాంగణం. ఇది ఎక్కడ ఉంటుంది, ఏ నది ఒడ్డున ఈ మహాబోధి ఆలయ సముదాయం ఉంటుంది అని కూడా అడుగుతారు. ఇది యాక్చువల్గా నిరంజన నది ఒడ్డున ఉంటుందండి. నిరంజన నది ఒడ్డున బీహార్లో, ఓకే, నది ఒడ్డున మధ్య బీహార్లో బోధ్ గయాలో ఉంటుంది. ఏ రాష్ట్రం? బీహార్ రాష్ట్రం. బీహార్ రాష్ట్రంలో బోధ్ గయాలో ఉంటుంది మహాబోధి ఆలయ సముదాయం. నిరంజన్ నది యొక్క ఒడ్డున ఇది ఉంటుంది. ఇది బుద్ధ భగవానుడి యొక్క జీవితానికి సంబంధించి 4 పవిత్ర స్థలాల్లో ఒకటి, అతి ముఖ్యమైనటువంటి పవిత్ర స్థలంగా కూడా దీన్ని చెప్తాం. ఎందుకంటే అతనికి ఎన్లైటన్మెంట్ వచ్చింది, అతనికి జ్ఞానోదయం వచ్చినటువంటి ప్రాంతం. మిగిలిన 3 వచ్చేసరికి నేపాల్లో ఉన్నటువంటి లుంబిని. ఈ నేపాల్లోని లుంబినిలో ఈయన జన్మించారు. తర్వాత సారనాథ్, ఈ సారనాథ్లో ఈయన ధర్మచక్ర ప్రవర్తన 1వ ఉపన్యాసం చేశారు. మొదటి ఉపన్యాసం ఆయన ధర్మచక్ర ప్రవర్తనకి సంబంధించి చేసింది ఎక్కడంటే సారనాథ్లో. సో ఈ సారనాథ్లో నుంచే మనం ఈ విధంగా ఇవి లైక్ 3 సింహాలు కానీ ఇవన్నీ కూడా మనం ఈ పిల్లర్ నుంచే తీసుకోవడం జరిగింది. సో ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్, ఈ ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ కూడా ఈ బుద్ధ భగవానుడికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి పవిత్ర స్థలం. ఎందుకంటే ఇక్కడే ఈయన మరణించడం జరిగింది. ఈయన మరణాన్నే మనం మహాపరినిర్వాణం అంటాం. మహాపరినిర్వాణం అంటాం. ఇవి 4 కూడా ఇతనికి సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి ప్రాంతాలు. ఈ మహాబోధిని ఈయన సందర్శించినట్లుగా మనకైతే చెప్పడం జరిగిందండి, శ్రీలంక దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్. అయితే ఈ మొదటి ఆలయం ఏదైతే ఉందో, మొదటి ఆలయం ఇది 3వ శతాబ్దం బీసీలో అశోక చక్రవర్తి నిర్మించినటువంటి ఆలయం అండి, మహాబోధి ఆలయ సముదాయం. ఈ మహాబోధి ఆలయాన్ని నిర్మించింది 3వ శతాబ్దంలో నిర్మించినటువంటి వాడు అశోకుడు. ప్రస్తుత ఆలయ 5వ లేదా 6వ శతాబ్దాల నాటిది. అంటే దీన్ని తర్వాత మళ్ళా రీబిల్డ్ చేయడం జరిగింది. సో అదైతే 5, 6 శతాబ్దాల కాలంలో కట్టినటువంటిదిగా చెప్తున్నారు. ఇది 2002లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తింపు పొందిందండి మహాబోధి ఆలయ సముదాయం. నెక్స్ట్ సాగర్. సో సాగర్ అంటే ఏంటంటే దీని యొక్క ఫుల్ ఫామ్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అంటాం. అంటే ప్రాంతంలో అందరికీ భద్రత మరియు వృద్ధికి సంబంధించింది. దీన్ని 2015వ సంవత్సరంలో ప్రారంభించారండి. ఇది మనకి ఈ హిందూ మహాసముద్రం ఏదైతే ఉందో ఇండియన్ ఓషన్, ఈ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఇండియన్ ఓషన్ రీజియన్ ప్రాంతం కోసం భారతదేశం యొక్క వ్యూహాత్మక దృష్టిగా మనం ఈ సాగర్ని చెప్పచ్చు. సాగర్ ద్వారా ఏం చేస్తుంది మన భారతదేశం, తన యొక్క సముద్ర పొరుగు దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ శ్రీలంక ఇలాంటి దేశాలు, ఈ దేశాలతో ఆర్థిక సహకారాన్ని, భద్రతా సహకారాన్ని మరింతగా పెంచుకోవడం కోసంగా మనం ఈ సాగర్ అనేటువంటి దాన్ని 2015 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అంటే ఈ సముద్ర భద్రతా సామర్థ్యాన్ని పెంపొందించడంలో చాలా కీలకంగా ఉపయోగపడేటువంటిది సాగర్ అనేటువంటిది. తర్వాత నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. ఈ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ మన భారతదేశం తన యొక్క తక్షణ పొరుగు దేశాలు ఏవైతే ఉన్నాయో, అంటే
భారతదేశం నుంచి ఆఫ్ఘనిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, భూటాన్ కానీ, మాల్దీవులు, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక ఇలాంటి దేశాలతో సంబంధాల నిర్వహణ పట్ల మన భారతదేశం యొక్క విధానాన్ని మార్గనిర్దేశం చేయడం కోసంగా నేబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేటువంటిది మనం తీసుకొచ్చాం. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తామన్నట్టుగా. ఈ విధానం అధికారికంగా 2008వ సంవత్సరంలో తీసుకొచ్చింది మన భారత ప్రభుత్వం. నేబర్హుడ్ ఫస్ట్ పాలసీ ఇంటర్ ఇండియా ప్రాంతమంతటా ప్రజలకి భౌతిక, డిజిటల్ మరియు వ్యక్తులకి కనెక్టివిటీ మెరుగుపరచడం అనేటువంటిది దీంట్లో ప్రధానంగా తీసుకున్నటువంటి లక్ష్యాలుగా మనం చెప్పొచ్చు. అలాగే వాణిజ్యాన్ని పెంపొందించడం కూడా ఈ నేబర్హుడ్ ఫస్ట్ పాలసీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ఓకే, సో ఇవి మనం దీంట్లో సంబంధించి ప్రధానంగా తెలుసుకోవాల్సింది. అలాగే శ్రీలంక. సో శ్రీలంక అనేటువంటిది చారిత్రాత్మకంగా దీన్ని సిలోన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారండి. దీన్ని డెమోక్రటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక అని కూడా అధికారికంగా పిలుస్తూ ఉంటారు. మన దక్షిణాసియాలో ఉన్నటువంటి ఒక ద్వీప దేశంగా దీన్ని మనం చెప్పొచ్చు. ఇది మన భారతదేశం అనుకుంటే భారతదేశానికి ఇక్కడ ఉంటుంది శ్రీలంక అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక ఐలాండ్ కంట్రీ శ్రీలంక అనేటువంటిది. దీని యొక్క రాజధాని శాసన రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వచ్చేసరికి శ్రీ జయవర్ధనపురే కొట్టే. అలాగే ఎగ్జిక్యూటివ్ మరియు న్యాయ క్యాపిటల్ వచ్చేసరికి కొలంబో. హై అండి జాను గారు, వెరీ గుడ్ ఈవినింగ్. అండ్ శ్రీలంక దేశంలో ఉండేటువంటి ప్రభుత్వం యూనిటరీ సెమీ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్ ఉంటుంది. ప్రస్తుతం దీని యొక్క అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే. ఈయనే మన భారతదేశానికి ఇప్పుడు 3 రోజుల పర్యటనకి రావడం జరిగింది. 3 days విజిట్కి రావడం జరిగింది. అండ్ ప్రస్తుతం శ్రీలంక దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ హరిణి అమరసూర్య. అండ్ శ్రీలంక దేశం యొక్క కరెన్సీ శ్రీలంక రూపాయి. సో నెక్స్ట్ ఇది హిందూ న్యూస్ పేపర్ కటింగ్ అండి. Macron chooses centrist Ali Bayrou as ఫ్రాన్సిస్ ప్రైమ్ మినిస్టర్. ఫ్రాన్స్ దేశం యొక్క ప్రధానిగా బైరోని నియమించడం జరిగింది. మ్యాక్రాన్ ఎవరండి? సో మ్యాక్రాన్ యాక్చువల్గా ఈయన ఫ్రాన్స్ దేశం యొక్క ప్రస్తుత ప్రజెంట్ ఫ్రాన్స్ దేశం యొక్క ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్. అండ్ బైరో ఈయన ఇప్పుడు ఫ్రాన్స్ దేశానికి ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయినటువంటి వ్యక్తి. సో ఫ్రాంకోయిస్ బైరో ఈయన మీకు కనిపిస్తున్నారు కదా ఇమేజ్లో. ఫ్రాంకోయిస్ బైరో ఈయన ఫ్రాన్స్ దేశం యొక్క న్యూ ప్రైమ్ మినిస్టర్. ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా ఫ్రాంకోయిస్ బైరోని ఫ్రాన్స్ దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఇటీవల ఎంపిక చేయడం జరిగింది. సో ఈ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ 2024లో ఫ్రాంకోయిస్ బైరోని తన 3వ ప్రధానమంత్రిగా అయితే ఇప్పుడు నియమించారంటే ఆల్రెడీ ఇద్దరు ఈ పదవిలో ఇంతకుముందు నియమించబడ్డారు, వాళ్ళు మళ్ళీ తొలగించడం జరిగింది. ఇప్పుడు ఫ్రాంకోయిస్ బైరోని మూడవ ప్రధానమంత్రిగా అయితే ఈయన నియమించారు. గత 6 నెలల్లో దేశానికి 2వ ప్రధానమంత్రిగా కూడా ఈయన చెప్పొచ్చు. ఇక్కడ రాజకీయ సంక్షోభం ఇప్పుడు కొనసాగుతూ ఉంది ఫ్రాన్స్ దేశంలో. కాబట్టి ఇప్పుడు అనుభవజ్ఞుడైనటువంటి ఇతన్ని అయితే ప్రైమ్ మినిస్టర్గా నియమించడం జరిగింది. ఫ్రాన్స్ యొక్క రాజకీయ అసమతుల్యత అయితే ప్రజెంట్ ఉంది. దాని కారణంగా మ్యాక్రాన్ తన యొక్క 2వసారి అధ్యక్ష పదవీ కాలం ఏదైతే ఉంది 2027 సంవత్సరంలో ముగుస్తుందా లేదా అనేటువంటి సందేహం కూడా ఇప్పుడు ఉందండి. అంటే 2027 వరకు ఈయన పదవీ కాలం ఉంది, కానీ అప్పటి వరకు ఈయన కొనసాగుతాడా లేదా అనేటువంటి డౌట్ కూడా ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇన్స్టెబిలిటీ ఉంది, ఇక్కడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది. సో అయితే ఇప్పుడు ఇక్కడ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్రాన్స్ దేశం యొక్క ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్. అలాగే ఫ్రాన్స్ దేశం యొక్క ఇటీవల ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయినటువంటి వ్యక్తి ఫ్రాంకోయిస్ బైరో. ఇవి గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, సో ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ ప్యారిస్. ఫ్రాన్స్లో యూనిటరీ సెమీ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్ గవర్నమెంట్ ఉంటుంది. దీని యొక్క ప్రెసిడెంట్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అండ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఫ్రాంకోయిస్ బైరో. ఫ్రాన్స్ దేశం యొక్క కరెన్సీ యూరో, అలాగే CFP ఫ్రాంక్. ఇవి రెండు కూడా ఫ్రాన్స్ దేశం యొక్క కరెన్సీస్. సో నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి, గుర్తుపెట్టుకోవాలి. స్విట్జర్లాండ్ సస్పెండ్స్ MFN స్టేటస్ టు ఇండియా ఇన్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. సో ఇక్కడ MFN అంటే ఏంటి అంటే MFN అంటే ఏంటంటే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటారు. MFN అంటే మోస్ట్ ఫేవర్డ్ నేషన్. ఈ స్టేటస్ని ఇటీవల మన భారతదేశానికి రద్దు చేసినటువంటి దేశం ఏంటంటే స్విట్జర్లాండ్ దేశం. ఈ స్టేటస్ని మన భారతదేశానికి తీసేసిందండి. స్విస్ అథారిటీస్ రీసెంట్గా దీన్ని తెలపడం జరిగింది. సో ఇది ఎందుకు తీసేసాయి, ఈ స్టేటస్ అనేది ఎందుకు తీసేసింది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. స్విట్జర్లాండ్ సస్పెండ్స్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ టు ఇండియా. భారతదేశానికి అత్యంత అనుకూల దేశం అనేటువంటి ఈ హోదాని ఇప్పుడు స్విట్జర్లాండ్ దేశం నిలిపివేసిందండి. స్విట్జర్లాండ్ దేశం దీన్ని నిలిపివేయడం జరిగింది. సో ఎందుకు అంటే యాక్చువల్గా ఈ MFN అనేటువంటిది ఒక వ్యాపార నిబంధన అండి. ఈ నిబంధన అనేది ఒక వ్యాపార భాగస్వామికి వాణిజ్య రాయితీ అందించేటువంటి ఒక అంశం అన్నట్టు.
అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి కంపెనీస్ స్విట్జర్లాండ్ దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేశాయనుకోండి, వాటికి రాయితీ అనేటువంటిది ఉంటుంది. అలాగా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అని చెప్తాం అన్నమాట. సో ఈ విధంగా వాణిజ్య రాయితీ అందించేటువంటి దేశాన్ని ఒక వర్తక భాగస్వాములకి ఒకే విధమైనటువంటి చికిత్సను అందించడానికి తప్పనిసరి ఇది చేస్తుందండి. అంటే ఎంతమంది అయితే వర్తకం చేస్తారో మన భారతదేశం నుంచి వాళ్ళందరికీ కూడా ఆ రాయితీ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే మన భారతదేశాన్ని అత్యంత అనుకూల దేశం, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అని చెప్పేసి ఆ దేశం కన్సిడర్ చేస్తుంటుంది కాబట్టి. సో ఇది యాక్చువల్గా ఈ ప్రపంచ వాణిజ్య సంస్థ ఏదైతుందో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి సభ్య దేశాలన్నీ కూడా ఒక దేశంతో ఒక దేశం మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అని చెప్పేసి ఆ సూత్రం అయితే ఇప్పుడు మన ప్రపంచవ్యాప్తంగా ఫాలో అవుతున్నాయి. ఉదాహరణకి ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో సభ్యదేశం ఒక వ్యాపార భాగస్వామి కోసం ఒక ఉత్పత్తి మీద సుంకాన్ని తగ్గిస్తే అది ఇతర వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించిన సభ్యులందరికీ కూడా అదే టారిఫ్ తగ్గింపుని పొడిగించాల్సి ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి సభ్యదేశాలన్నీ కూడా. ఇది ఎంఎఫ్ఎన్ అనేది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే శక్తి ఆధారిత విధానాలని నియమాల ఆధారిత ఫ్రేమ్వర్క్తో భర్తీ చేయాలనేటువంటి లక్ష్యంతో ఇదైతే తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ వాణిజ్య హక్కులు దేశం యొక్క ఆర్థిక లేదా రాజకీయ పలుకుబడి మీద ఆధారపడవండి. ఓకేనా. సో అంటే వాళ్ళకి ఆ స్టేటస్ ప్రకారంగా కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. సో భారతదేశం స్విట్జర్లాండ్ రెండు కూడా ద్వంద్వ పన్నుల ఎగవేత ఒప్పందం నవంబర్ 2, 1994న ఈ రెండు దేశాలు సంతకం చేయడం జరిగింది. తర్వాత భారతదేశం స్విట్జర్లాండ్ ద్వంద్వ పన్నుల ఎగవేత ఒప్పందం 2000 మరియు 2010లో దీన్ని మరలా సవరించారు, పొడిగించడం కూడా జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే సులభతరమైనటువంటి సీమాంతర పెట్టుబడి వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి, ద్వంద్వ పన్నుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఒప్పందం అనేది మన రెండు దేశాల మధ్య జరిగింది. అయితే ఆ ఒప్పందాన్ని ఇప్పుడు స్విట్జర్లాండ్ దేశం రద్దు చేసిందండి. సో ఎందుకు రద్దు చేసిందంటే ఎంఎఫ్ఎన్ నిబంధనని సస్పెండ్ చేయడానికి స్విస్ ప్రభుత్వం పరస్పరం లేకపోవడాన్ని ఇది ప్రధానంగా ప్రాతిపదికగా పేర్కొందండి. అంటే రెసిప్రోసిటీ లేదని చెప్పేసి ఇది కారణంగా చెప్పడం జరిగింది. భారతదేశం నుంచి పరస్పర ఒప్పందం లేకుండా ఏకపక్షంగా తగ్గినటువంటి పన్ను రేట్లని వర్తింప చేయమని చెప్పేసి స్విస్ అధికారులు చెప్పారు. ఇటుపక్క మన భారతదేశం దాన్ని చేయట్లేదు కాబట్టి వాళ్ళు కూడా చేయట్లేదు అన్నట్టుగా ఈ పరస్పర ఒప్పందం ఈ రెండు దేశాల మధ్య ఒప్పందం లేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు దీన్ని తీసేస్తున్నట్టుగా చెప్పారండి. స్విట్జర్లాండ్ దేశం యొక్క రాజధాని సో నన్ అంటాం, డిజ్యూర్ క్యాపిటల్ వచ్చేసరికి నన్. ఓకే. సో అలాగే డిఫాక్టో క్యాపిటల్ వచ్చేసరికి బెన్. సో దీని యొక్క ప్రస్తుత అధ్యక్షుడు వియోలా అమ్హెడ్ స్విట్జర్లాండ్ దేశం యొక్క ప్రస్తుత అధ్యక్షుడు. అండ్ దీని యొక్క కరెన్సీ స్విస్ ఫ్రాంక్. నెక్స్ట్ జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఇండియా మ్యారిటైమ్ హెరిటేజ్ కాన్క్లేవ్ 2024 సంవత్సరానికి గాను రీసెంట్గా డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 12 వరకు కూడా దీన్ని నిర్వహించడం జరిగిందండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మ్యారిటైమ్ హెరిటేజ్ కాన్క్లేవ్ అంటేనే మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో ఏంటిది, మనకి ఈ వాణిజ్యం ఏదైతే జరుగుతూ ఉంటుందో ఇది వాణిజ్యం అనేటువంటిది ఎక్కువగా సముద్ర మార్గాల ద్వారా జరుగుతుంది. ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి కూడా సముద్ర మార్గాల ద్వారా వాణిజ్యం అనేటువంటిది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది వాటర్ ట్రాన్స్పోర్ట్ అంటాం కదా. సో వాటర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఇది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే వాటర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా జరిగేటువంటి దీనికి ఖర్చు తక్కువ ఉంటుంది. కాబట్టి వాటర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఎక్కువగా ఈ వాణిజ్యం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. యాక్చువల్లీ మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇండియా మ్యారిటైమ్ హెరిటేజ్ కాన్క్లేవ్ని ఇప్పుడు 2024 సంవత్సరంలో నిర్వహించారు. దీన్ని నిర్వహించింది ఎవరంటే ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ దీన్ని నిర్వహించడం జరిగింది. ఎప్పుడు నిర్వహించారంటే డిసెంబర్ 11, 12 తేదీల్లో దీన్ని నిర్వహించడం జరిగింది. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మన భారతదేశం యొక్క సముద్ర వారసత్వం మీద కొన్ని కీలక సెషన్లు వీళ్ళు నిర్వహించారండి. దీంట్లో ప్రధానంగా మన ప్రపంచ వాణిజ్యం, సంస్కృతి, ఆవిష్కరణలకి మన భారతదేశం యొక్క చారిత్రాత్మక సహకారాల సమగ్ర అన్వేషణని వీళ్ళు ప్రధానంగా ఈ సెషన్స్లో చెప్పడం జరిగింది. మొదటి ఇండియా మ్యారిటైమ్ హెరిటేజ్ కాన్క్లేవ్, దీనికి ఒక థీమ్ కూడా తీసుకోవడం జరిగిందండి. 2024 సంవత్సరానికి గాను నిర్వహించినటువంటి మొదటి ఇండియా మ్యారిటైమ్ హెరిటేజ్ కాన్క్లేవ్ ఫస్ట్ టైం దీన్ని నిర్వహించారండి. రిమెంబర్ దీని యొక్క థీమ్ ఏంటంటే గ్లోబల్ మ్యారిటైమ్ హిస్టరీలో భారతదేశం యొక్క స్థానాన్ని అర్థం చేసుకోవడం. ఇంగ్లీష్లో టువార్డ్స్ అండర్స్టాండింగ్ ఇండియాస్ పొజిషన్ ఇన్
గ్లోబల్ మ్యారిటైమ్ హిస్టరీ టువార్డ్స్ అండర్స్టాండింగ్ ఇండియాస్ పొజిషన్ ఇన్ గ్లోబల్ మ్యారిటైమ్ హిస్టరీ. దిస్ ఈస్ ద థీమ్ ఫర్ ఫస్ట్ ఇండియా మ్యారిటైమ్ హెరిటేజ్ కాన్క్లేవ్ 2024. ఇది మన భారతదేశానికి సంబంధించి మ్యారిటైమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ అండి. యాక్చువల్గా ఓవరాల్గా చెప్పాలంటే మన భారతదేశంలోనే కాకుండా ఓవరాల్గా కూడా చెప్పాలంటే ది ఎర్లియస్ట్ మ్యాన్ మేడ్ డాక్ యార్డ్, ఓకేనా. సో మానవుడు తయారు చేసినటువంటి డాక్ యార్డ్ ఫస్ట్ టైం గుర్తించింది 1957వ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలోని లోథల్లో దీన్ని గుర్తించారండి. అంటే పడవ అంటాం కదా, పడవని ఫస్ట్ టైం గుర్తించింది లోథల్లో, గుజరాత్లోని లోథల్లో దీన్ని గుర్తించడం జరిగింది. సో తర్వాత కొరాబరేటింగ్ ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ హ్యావ్ ప్రూవ్డ్ దట్ హరప్పన్స్ హ్యాడ్ మ్యారిటైమ్ ట్రేడ్. సో దీని ప్రకారం మనం చూస్తే హరప్పన్స్, మనకి సింధు సివిలైజేషన్ ఉంది కదా, సో ఈ సివిలైజేషన్ మనం ఇండస్ సివిలైజేషన్ అంటాం. సో ఈ ఇండస్ సివిలైజేషన్ మనం తీసుకుంటే ఇండస్ సివిలైజేషన్ కాలంలో హరప్పన్స్ కూడా ఈ మ్యారిటైమ్ ట్రేడ్ చేస్తున్నారు అనేది ప్రధానంగా మన భారతదేశంలో కాకుండా మన భారతదేశ బయట దేశాలతో కూడా, అంటే మన భారతదేశం యొక్క కోస్ట్ లైన్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటితో ఈ హరప్పన్లకి కల్చరల్ లింక్స్ ఉన్నాయి అనేది ప్రధానంగా మనకి ఇక్కడ బయటపడింది. ఇది లింక్స్ యాజ్ ఫార్ యాజ్ మెసపటోమియా అండ్ ఈజిప్ట్ ఇన్ ది వెస్ట్ టు జపాన్ ఇన్ ఫార్ ఈస్ట్ హ్యావ్ బీన్ ఫౌండ్. మనం ప్రధానంగా పశ్చిమంగా చూస్తే మెసపటోమియా, తర్వాత ఈజిప్టు, ఈ దేశాలతో లింక్స్ ఉన్నాయి. తర్వాత దక్షిణంగా జపాను, తర్వాత ఫార్ ఈస్ట్లో కూడా ఈ విధంగా హరప్పన్స్కి ఈ కల్చరల్ లింక్స్ ఉన్నట్లుగా మనకి బయటపడడం జరిగింది. సో ఇన్ ఏ నట్షెల్ ఇండియా హ్యాస్ ఎ మ్యారిటైమ్ హిస్టరీ స్పానింగ్ ఓవర్ 4500 ఇయర్స్. సో ఈ విధంగా మనం చూస్తే 4500 సంవత్సరాలకి పైగా చరిత్ర మన భారతదేశం యొక్క మ్యారిటైమ్కి ఉంది. అయితే ఇప్పుడు ఫస్ట్ టైం ఇండియా మ్యారిటైమ్ హెరిటేజ్ కాన్క్లేవ్ 2024 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఏంటంటే షోకేస్ ఎట్ వన్ ప్లేస్ ఎంటైర్ ఇండియాస్ మ్యారిటైమ్ లెగసీ. మన భారతదేశం యొక్క మొత్తం మ్యారిటైమ్ లెగసీని ఒక దగ్గర చూపించడం, షిప్ బిల్డింగ్ కానీ, నావిగేషన్ కానీ, మ్యారిటైమ్ ట్రేడ్ కానీ, వీటన్నిటిని కూడా వాటి యొక్క అడ్వాన్స్మెంట్ని హైలైట్ చేయడం, చూపించడం. తర్వాత గ్లోబల్ కల్చరల్ కాన్ఫరెన్స్, టెక్నాలజికల్ ఎవల్యూషన్. అండ్ ఇప్పుడు ఈ దీంట్లో కూడా మనకి ప్రధానంగా మ్యారిటైమ్లో కూడా మోర్ టెక్నాలజీ వచ్చింది, మ్యారిటైమ్ టెక్నాలజీ వచ్చేసింది. ఏన్షియంట్ టైమ్స్తో కంపేర్ చేస్తే ఇప్పటి వరకు ఎక్కువ టెక్నాలజీ అనేటువంటిది వచ్చింది. సో కాబట్టి దాని గురించి కూడా మనం చెప్పడం, స్పిరిచువల్ అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్ గురించి, తర్వాత మ్యారిటైమ్ హెరిటేజ్ ప్రిజర్వేషన్, ఇవన్నీ కూడా దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలుగా మనం చెప్పవచ్చు. ఓడరేవులు, షిప్పింగ్ మరియు జల మార్గాల మంత్రిత్వ శాఖ లోతాల వద్ద నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అభివృద్ధి చేస్తూ ఉంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది యాక్చువల్గా 2600 BCE నాటి పురాతన హరప్పా నాగరికత యొక్క ప్రముఖ నగరాల్లో ఒకటండి ఈ హరప్పా అనేటువంటిది, లైక్ ఈ లోథాల్ అనేటువంటిది. సో ఇక్కడ పురావస్తు త్రవ్వకాల్లో 5000 సంవత్సరాలకి పైగా పురాతనమైనటువంటి మానవ నిర్మిత డాక్యార్డ్ కూడా కనుగొనడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏంటంటే నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ని డెవలప్ చేస్తున్నారు. నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ని డెవలప్ చేస్తున్నారు ఇక్కడ గుజరాత్లోని లోథల్లో. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ షుడ్ రిమెంబర్. సో నెక్స్ట్ రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. 30 people drowned per hour in 2021 సేస్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ఒక రిపోర్ట్ రిలీజ్ చేసిందండి. ఆ రిపోర్ట్ ఏంటంటే గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ డ్రౌనింగ్ ప్రివెన్షన్. అంటే ఈ సముద్రాలు ఇలాంటి వాటిల్లో సరదాగా ఈతకెళ్తూ ఉంటారు. అలాంటి వెళ్ళినటువంటి టైంలో దాంట్లో ఎంతమంది మునిగి చనిపోతున్నారు అనే దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ అన్నట్టు. 2021లో వీళ్ళు స్టడీ చేస్తే ఆ రిపోర్ట్ ప్రకారంగా ప్రతి గంటకి 30 మంది ఈ విధంగా మునిగి చనిపోతున్నారని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పడం జరిగిందండి. ఈ రిపోర్ట్లు మునిగిపోవడం నివారణ మీద గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది రీసెంట్గా. ఎవరు రిలీజ్ చేశారు? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం అది డిసెంబర్ 13వ తేదీన అయితే దీన్ని ప్రచురించడం జరిగింది. జెనీవాలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో దీన్ని రిలీజ్ చేయడం జరిగిందండి. స్విట్జర్లాండ్లోని జెనీవాలో దీన్ని రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 2021లో 3 లక్షల మంది నీటిలో మునిగి మరణించినట్లుగా ఈ రిపోర్ట్లో చెప్పారు. అంటే ప్రతి గంటకి 30 మంది చనిపోయినట్టుగా వీళ్ళు చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ మునగ నివారణ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ మొట్టమొదటిసారిగా గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ప్రాంతం 2021లో 83,000 మంది మునిగిపోతున్నట్లుగా ఆ మరణాలని వీళ్ళు నిషేధించారు.
ఇది గ్లోబల్ డ్రౌనింగ్ ఫారంలో 28%, ప్రపంచవ్యాప్తంగా ప్రతి గంటకి మునిగిపోతున్నటువంటి దాదాపు 30 మంది జీవితాలకి గణనీయంగా ఇది దోహదం చేస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ ఎక్కువగా పిల్లలు మునిగిపోతున్నట్టుగా వీళ్ళు ప్రధానంగా చెప్పారు. 14 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలు ఎక్కువగా మునిగిపోతూ ఉన్నారు, వీళ్ళు మరణాలను పడుతూ ఉన్నారని చెప్పారు. అలాగే 19% మరణాలు 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నటువంటి వారు, 14% మరణాలు 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలు, 24% అత్యధికంగా ఉన్నారని చెప్పేసి ఈ రిపోర్ట్లు అయితే వీళ్ళు చెప్పారండి. అండ్ ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే ఎక్కువగా పిల్లలే ఈ విధంగా మునిగి చనిపోతున్నట్లుగా వీళ్ళు రిపోర్ట్లో చెప్పారు. అండ్ వీళ్ళకి శిక్షణ చాలా అవసరమని కూడా ఈ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. అంటే వీరు చదువుకునేటువంటి ప్రాంతాల్లో, స్కూల్స్లో కానీ వీటిల్లో అన్నింటిలో కూడా సో వాళ్ళ యొక్క సిలబస్ ఏదైతుందో ఆ సిలబస్లో స్విమ్మింగ్ అనేటువంటి దాన్ని కూడా చేర్చి దాని ద్వారా వారికి వివిధ స్థాయిల్లో దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అనేటువంటిది కూడా ప్రొవైడ్ చేయాలనేది వీళ్ళు ప్రధానంగా సూచించడం జరిగింది. కేవలం 33% దేశాలు మాత్రమే ప్రస్తుతం సురక్షితమైనటువంటి రెస్క్యూ మరియు పునరుజ్జీవనంలో స్టాండర్డ్ల చేత శిక్షణ అయితే ఇస్తూ ఉన్నారని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్క దేశం కూడా శిక్షణ ఇవ్వాలి, పాఠశాలల్లోనే పాఠ్యాంశాల్లోకి నీటి భద్రత శిక్షణని తీసుకురావాలి, ఈత ఇలాంటివి నేర్పించాలి అని చెప్పేసి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే ఈ రిపోర్ట్ ద్వారా తెలియజేయడం జరిగింది. హాయ్ అండి, శాంతి గారు, వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇది ప్రపంచ ప్రజారోగ్యానికి బాధ్యత వహించేటువంటి ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీ అండి ప్రపంచ ఆరోగ్య సంస్థ. దీన్ని స్థాపించింది 1948 ఏప్రిల్ 7వ తేదీన. కాబట్టి మనం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన వరల్డ్ హెల్త్ డేగా జరుపుకుంటూ ఉన్నాం, ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవాలో ఉంటుంది. అండ్ ప్రస్తుతం దీని యొక్క డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి వాడు టెడ్రోస్ అదనామ్ గెబ్రియాసిస్. ఈయన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క 8వ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. అండ్ ఈయన వచ్చేసరికి ఇథియోపియా దేశానికి చెందినటువంటి వ్యక్తి. అండ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క మాతృ సంస్థ ఏంటంటే దీని యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. నెక్స్ట్ అవార్డులు మరియు రివార్డులకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఇండియన్ ఫిల్మ్ బ్యాగ్స్ టీవీఈ గ్లోబల్ సస్టైనబిలిటీ ఫిల్మ్ అవార్డ్. మన భారతదేశానికి సంబంధించినటువంటి చిత్రం ఇటీవల టీవీఈ గ్లోబల్ సస్టైనబిలిటీ ఫిల్మ్ అవార్డ్ని పొందడం జరిగింది. సో లండన్లోని ఐకానిక్ బాస్టాలో రీసెంట్గా దీన్ని నిర్వహించారండి. ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని రీసెంట్గా ఇక్కడ నిర్వహించడం జరిగింది. రిమెంబర్, సో దీన్ని నిర్వహించింది లండన్లోని ఐకానిక్ బాఫ్టాలో నిర్వహించారు. 13వ టీవీ గ్లోబల్ సస్టైనబిలిటీ ఫిల్మ్ అవార్డ్స్. ఓకేనా, 13వ ఎడిషన్. యూ షుడ్ రిమెంబర్ దిస్ ఎడిషన్ ఆల్సో. 13వ టీవీ గ్లోబల్ సస్టైనబిలిటీ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం. దీంట్లో మన భారతీయ చిత్రమైనటువంటి ది కుంభయ స్టోరీ ఇక్కడ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. ఈ కుంభయ ప్రొడ్యూసర్ కో లిమిటెడ్ నిర్మించినటువంటి ఈ చిత్రం వేడుకలో ట్రాన్స్ఫార్మింగ్ సొసైటీ షార్ట్ ఫిల్మ్ ఏ విభాగంలో పొందింది? ఇంపార్టెంట్ విభాగం కూడా గుర్తుపెట్టుకోవాలి. ట్రాన్స్ఫార్మింగ్ సొసైటీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఈ అవార్డుని కైవసం చేసుకోవడం జరిగింది. కుంభయ ప్రొడ్యూసర్ కంపెనీ స్థాపనలో పరాకాష్ఠకి చేరినటువంటి నేత కళ ద్వారా తమ యొక్క జీవితాలని మార్చుకున్నటువంటి ఒక దృఢమైనటువంటి మహిళ స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రయాణాన్ని ఈ కుంభయ స్టోరీలో వివరించడం జరిగిందండి. ది కుంభయ స్టోరీ ట్రాన్స్ఫార్మింగ్ సొసైటీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో 2024 సంవత్సరానికి గాను ఇటీవల యునైటెడ్ కింగ్డమ్లోని లండన్లో జరిగినటువంటి ఐకానిక్ బాఫ్టాలో జరిగినటువంటి 13వ టీవీ గ్లోబల్ సస్టైనబిలిటీ ఫిల్మ్ అవార్డ్స్లో ఈ అవార్డుని అయితే పొందడం జరిగింది. దీనితో పాటుగా గోబక్ హార్మోనీ ఇన్ ది హైలాండ్స్ అనేటువంటి ఇది కూడా గ్రీన్ హబ్ ఇండియా ద్వారా స్థిరమైనటువంటి పర్యాటక రంగాన్ని పరిశోధించేటువంటి చిత్రం. సో యంగ్ ఫిల్మ్ మేకర్స్ విభాగంలో ఇది కూడా ఈ అవార్డు పొందడం జరిగింది. తర్వాత లాపతా లేడీస్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ విభాగంలో ఆస్కార్స్ 2025 కోసం భారతదేశం యొక్క అధికారిక ప్రవేశంగా ఇదైతే ఉంది. ఫౌండర్స్ అవార్డ్ కోసం షార్ట్ లిస్ట్లో కూడా ఇది ఉంది. ఫౌండర్స్ అవార్డ్స్ కేటగిరీలో ఇది షార్ట్ లిస్ట్ చేయబడింది. తర్వాత ఫీచర్ కేటగిరీలో ఫౌండర్స్ అవార్డు కెన్యా చిత్రం నావీకి వచ్చిందండి. నావీకి ఈ అవార్డు వచ్చింది. ఇది పిల్లల వధువుల యొక్క ప్రపంచ సమస్యల మీద వెలుగునించేటువంటి ఒకటి. ఓకే, సో హారోయింగ్ గ్లోబల్ ఇష్యూ ఆఫ్ చైల్డ్ బ్రైడ్స్. తర్వాత డాక్యుమెంట్ ఫీచర్ విభాగంలో కెనడియన్ డాక్యుమెంటరీ
దీని పేరు వచ్చేసరికి కెనడియన్ డాక్యుమెంటరీ 500 డేస్ ఇన్ ది వైల్డ్. దీనికి ఫౌండర్స్ అవార్డు లభించడం జరిగింది. సో ఇది కెనడా అంతటా హైకింగ్, బైకింగ్ మరియు ప్యాడ్లింగ్ ద్వారా విస్తారమైనటువంటి ప్రకృతి దృశ్యాన్ని దాటేటువంటి ఒక మహిళ యొక్క అసాధారణ ప్రయాణాన్ని వివరించేటువంటి డాక్యుమెంటరీ అండి. సో తర్వాత టీవీఈ జిఎస్ఎఫ్ఏ వ్యవస్థాపకురాలు సురినా నరులా. ఈ సురినా నరులా ఈ విజేతలందరికీ కూడా ఈ అవార్డ్స్ని అయితే ప్రదానం చేయడం జరిగింది. సో ఇక్కడ 14 డిసెంబర్ 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఒక్క లైన్లో కనుక మనం చూసినట్లయితే, ఫ్రెంచ్ కొత్త ప్రధానిగా ఎవరు ఎంపికయ్యారు? హూ నేమ్డ్ యాజ్ న్యూ ఫ్రెంచ్ ప్రైమ్ మినిస్టర్? దట్ ఈస్ ఫ్రాంకోయిస్ బేరో. ఇటీవల ఏ దేశం భారతదేశానికి అత్యంత అనుకూల దేశం హోదాని నిలిపివేసింది? రీసెంట్లీ విచ్ కంట్రీ సస్పెండ్స్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ టు ఇండియా? దట్ ఈస్ స్విట్జర్లాండ్. ఏ ఎడిషన్ ఇండియా మ్యారిటైమ్ హెరిటేజ్ కాంక్లేవ్ పోర్ట్లు, షిప్పింగ్ మరియు వాటర్వేస్ మంత్రిత్వ శాఖ నిర్వహించడం జరిగింది అంటున్నారండి. డిసెంబర్ 11 నుంచి 12 తేదీల్లో. ఇది వచ్చేసరికి ఫస్ట్ ఎడిషన్ అండి. ఫస్ట్ టైం మన భారతదేశంలో దీన్ని నిర్వహించారు. లండన్లో ఐకానిక్ బాఫ్టాలో జరిగిన 13వ టీవీ గ్లోబల్ సస్టైనబుల్ అవార్డ్స్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో ట్రాన్స్ఫార్మింగ్ సొసైటీ ఫిల్మ్ విభాగంలో ట్రోఫీని గెలుచుకున్నట్టు భారతీయ సినిమా పేరు ఏమిటి అంటున్నారండి. ఇది కుంభయ కథ. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ షుడ్ రిమెంబర్. సో ఇవి 14 డిసెంబర్ 2024కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ వాటి రిలేటెడ్ స్టాటిక్ జీకే, అలాగే వన్ లైనర్స్ కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ క్లాస్లో మనం December 15 and December 16 related current affairs తీసుకుందాం. Please follow the Brain Batch Academy, and also please try to share this video with your friends. Thank you very much.